హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కుక్కట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్లో వర్షం పడుతోంది. పలు చోట్ల రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మలక్పేట్ రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ ను మళ్లించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఎలా ఉంది సిచ్యువేషన్? సుమిత్ర, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు ఓల్డ్ సిటీతో పాటు మలక్పేట, చాదర్ఘాట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కొత్తపేట, చైతన్యపురి, దాంతో పాటు ఇటు నాగోల్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. రాగల ఇంకొక గంట పాటు నగర వ్యాప్తంగా ఇదే స్థాయిలో వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ డిజాస్టర్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఆ సిటీలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఇటు మణికొండ కానివ్వండి, గోల్కొండ, దాంతోపాటు మెహదీపట్నం, టోలీ చౌకీ, అదేవిధంగా ఇటు గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్రామ్ కూడా పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇటు భారీ వర్షానికి మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పవచ్చు. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇటు చాదర్ఘాట్ నుంచి ఏదైతే దిల్సుఖ్ నగర్కి వెళ్ళేటటువంటి మార్గంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మలక్పేట్ కి సంబంధించి ఏదైతే రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఒకటి జరుగుతుంది. సో దాని వల్ల కూడా ఆ వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా రోడ్లపై నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో దీంతో ఇటు ట్రాఫిక్ కూడా భారీగా జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జీహెచ్ఎంసీ డిజాస్టర్ అధికారులు కూడా సిటీలోని అనేక ప్రాంతాల్లో వర్షం నీటిని కూడా తొలగిస్తున్నారు. దాదాపు 30 జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు, దాంతో పాటు దాదాపు 350 మాన్సూన్ బృందాలను కూడా సిద్ధం చేసి పెట్టారు. ఎక్కడైతే కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాన్సూన్ టీమ్స్ కూడా పంపిస్తున్నట్టు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ డిజాస్టర్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి కూడా చెప్తున్నారు. సో జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేశారు. 04023111111. ఈ నెంబర్ కి కూడా ఫిర్యాదులు ఏమైనా ఉంటే ఇవ్వాలంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే కోరుతున్నారు. మరోవైపు ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటు నగర వ్యాప్తంగా కూడా వర్షము భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇటు చార్మినార్ కానివ్వండి, బహదూర్పుర, మీరాలం ఆ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగి పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చెట్లు విరిగి పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. మరోవైపు ఇటు కొన్ని ప్రాంతాల్లో కూడా చెట్లు కూరి ఏదైతే ఇటు విద్యుత్ స్తంభాలు విరిగినటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురుస్తుంది. భారీ వర్షం నేపథ్యంలో ఇటు నగరవాసులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీకెండ్ కాబట్టి ఇటు ఫ్యామిలీస్ తో రోడ్డు మీదకి వచ్చినటువంటి వారు కానివ్వండి, ముఖ్యంగా ఇటు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ లాంటి పర్యాటక ప్రాంతాలకు వచ్చినటువంటి వారైతే ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ట్యాంక్ బండ్ కానివ్వండి, సెక్రటరేట్, పీపుల్స్ ప్లాజా పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సెక్రటరేట్ ముందు కూడా కొంత వాటర్ లాగింగ్ అయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు వాటర్ లాగింగ్ కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కూడా జీహెచ్ఎంసీకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ డిజాస్టర్ డైరెక్టర్ కూడా చెప్తున్నారు. డిఆర్ఎఫ్ బృందాలు పూర్తిగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఈ కంట్రోల్ రూమ్ నుంచి కూడా జీహెచ్ఎంసీ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాగల ఇంకో గంట పాటు కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం ఇటు నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం అయితే ఇటు ఓల్డ్ సిటీ కానివ్వండి, చాదర్ఘాట్, కోటి, గోషామహల్, నాంపల్లి, లకడికాపూల్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు సిటీలో చూసుకుంటే వాటర్ లాగింగ్ ఏరియాస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా దాదాపు నగర వ్యాప్తంగా 184 ప్రాంతాలు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు ప్రతిసారి ఇబ్బందులు పడడం, ట్రాఫిక్ జామ్ అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా ప్రత్యేకంగా మాన్సూన్ టీమ్స్ ని పెట్టినట్టు కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. సో రాగల ఇంకొక గంట పాటు కూడా నగర వ్యాప్తంగా ఇదే స్థాయిలో వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం
ఏదైతే ఇటు గోల్కొండ కానివ్వండి, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఇటు కార్వాన్ లాంటి ప్రాంతాల్లో ఉరుములతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంటే నుమాన్ మన ప్రేక్షకుల కోసం ఇంకొకసారి టోల్ ఫ్రీ నెంబర్ రిపీట్ చేయరా? సుమిత్ర, ఏదైతే జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 04021111111. సో 040211111. సో ఈ నెంబర్ కి ఏమైనా ఫిర్యాదులు ఉంటే చెప్పాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. సో ఈ టోల్ ఫ్రీ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. ప్రతిసారి కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు అదనంగా ఇంకో టోల్ ఫ్రీని కూడా ఇది జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేస్తారు. సో అది కూడా 9866917661. సో ఈ నెంబర్ కూడా ఎలాంటి సమస్యలున్నా కూడా తమ దృష్టికి తీసుకురావాలంటూ జిహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. ప్రస్తుతం మాత్రము ఇటు సిటీ వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురుస్తుంది. సిటీలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద కూడా వర్షపు నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే షేక్పేట్ కానివ్వండి, దాంతోపాటు ఇటు నానక్రమ్ కూడా, అదేవిధంగా ఇటు కాజాగూడ మార్గంలో సో ఏదైతే ఫ్లైఓవర్ల కింద కానివ్వండి, మెట్రో స్టేషన్ల కింద కానివ్వండి వర్షపు నీరు నిలిచిపోతూ ఉంటుంది ప్రతిసారి. సో ఏదైతే ఇటు వర్షపు నీరు నిలిచిపోతున్నటువంటి నేపథ్యంలో వాటిని మోటార్ల సహాయంతో కూడా తొలగించాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మాత్రం జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం నగర వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం నేపథ్యంలో ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఇటు ముషీరాబాద్ లో కూడా ముషీరాబాద్ కానివ్వండి, చిక్కడపల్లి కానివ్వండి, రామ్ నగర్, అశోక్ నగర్, అడిగిమెట్, ఇందిరా పార్క్, దాంతోపాటు ఇటు బోలక్పూర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే సిటీలో ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ మార్గంలో ఆ స్టీల్ బ్రిడ్జ్ మీద కూడా భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. సో ఆ వర్షపు నీరు అంతా కూడా కింద వెళ్తున్నటువంటి రోడ్డు మార్గం మీద జామ్ అయిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు మోకాళ్ల లోతు మేర వర్షపు నీరు స్టీల్ బ్రిడ్జ్ కింద నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఆ వాటర్ ని కూడా జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా మాన్సూన్ బృందాలైతే క్లియర్ చేసే పనిలో పడ్డాయి. ఇంకా రాగల గంట పాటు ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తామంటూ కూడా జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ అధికారులు అయితే చెప్తున్నారు. జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి ఈ పరిస్థితిని అంతా కూడా జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సో వీకెండ్ కావడంతో కొన్ని పర్యాటక ప్రాంతాల్లో ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఇటు గోల్కొండ ఇలాంటి ప్రాంతాల్లో కొద్దిగా వీకెండ్స్ ఎక్కువగా రద్దీ ఉంటుంది. సో కాబట్టి ఈ రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల దగ్గర కానివ్వండి, ఇది దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ప్రజలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలి, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా కోరుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు కేబుల్ బ్రిడ్జ్ నుంచి రాయదుర్గం వెళ్ళేటటువంటి మార్గంలో కూడా కొంత ట్రాఫిక్ జామ్ అయినట్లు సమాచారం. సో ఇటు కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 కి వచ్చేటటువంటి మార్గంలో కూడా ఏదైతే దుర్గం చెరువు ముందు ఏదైతే రోడ్డు మార్గంలో కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాలు కూడా కొంత బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు భారీ వర్షంతో మాత్రం నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిసారి అంటే చిన్నపాటి వర్షానికే సిటీలో ఎక్కడికక్కడ కూడా రోడ్లు జలమయం అవుతాయి, మ్యాన్ హోల్స్ పొంగి పొల్లుతాయి. అలాంటిది నాన్ స్టాప్ గా దాదాపు ఒక అరగంట నుంచి వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని ఇటు షేర్లింగంపల్ వరకు ప్రతి ప్రాంతంలో కూడా రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోవడంతో ఇటు ప్రజలైతే ఒక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.